ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ కి నిలయంగా ఉంది. అయితే ఈ గ్రానైట్ క్వారీలలో అక్రమాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తూ నాటి నుంచి నేటి వరకు కబ్జాదారులు ప్రభుత్వ భూములను సైతం వారి ఆధీనంలో ఉంచుకుని భూగర్భం సైతం కొల్లగొడుతూ వందలు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఫిర్యాదులు అధికంగా రావడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వనరులు అధికంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అనేటువంటి చేమకుర్తి, బలికురవ, కనిగిరి ప్రాంతాల్లో గ్రానైట్ వనరులకు నిలయంగా మారింది. ప్రకాశం జిల్లా అంటేనే గెలాక్సీ గ్రానైట్కి ప్రత్యేక స్థానం గలదు. ఈ ప్రత్యేక స్థానం అయినటువంటి చేమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్ అనేది అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనిలో కూడా ఈ గ్రానైట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, కొన్ని ప్రైవేట్ పరంగా ఉంటాయి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని స్థలాలను అన్యాకృతం చేసి కొంతమంది క్వారీదారులు తమకు సంబంధించినటువంటి స్థలాలను కబ్జా చేస్తూ గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాన్ని కూడా పూర్తిగా మింగేస్తున్నారు. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతున్న జిల్లా అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ దాని మీద ప్రత్యేక శ్రద్ధ చేసినటువంటి దాఖలాల మటుకు కనిపించవు. ప్రపంచంలో అత్యధికంగా గ్రానైట్ రవాణా చేసినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్న గెలాక్సీ గ్రానైట్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన అనేక ఫిర్యాదులు వచ్చినా ఆ ఫిర్యాదులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడంతో అక్కడ స్థానికులో ఉన్నటువంటి ప్రజల్లో కానీ ఆ గ్రామస్తులు కానీ ఆందోళనకరంగా ఉంటుంది. దీని మీద ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మటుకు ఎవరు పట్టించుకోవడం లేదని ఈ మధ్యకాలంలో శ్రీ కృష్ణసాయి గ్రానైట్లో వాళ్ళకి సంబంధించిన 3 ఎకరాల గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం కబ్జా గురి అయింది. దాని విలువ కనీసం 300 కోట్లు ఉంటుందని అనేక సార్లు ఫిర్యాదు చేసిన గతంలో ఈ కృష్ణసాయి గ్రానైట్కి సంబంధించినటువంటి లీజులు కొంతమంది ఆధీనంలో ఉన్నా సరే ఆ లీజు అయిపోయినా సరే దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూనే వాళ్ళ ఆధీనంలో ఉంటున్నట్టే దాని ప్రభుత్వానికి ఆదాయానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా దిగమింగుతున్న ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అనేక విమర్శలు వెళ్ళు అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ వ్యాపార ముసుగులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కట్టడాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు సమకూర్చే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, భారత్ టుడే, ప్రకాశం జిల్లా.